తెలుగు రుచులకు స్వాగతం. అందరికీ నమస్తే. ఈ రోజు మన ఛానల్లో ఎంతో ఇంట్రెస్టింగ్ అయిన పచ్చడి, గోంగూర పచ్చడి. దీన్ని ఆంధ్రమాత అని కూడా అంటారు. గోంగూర పచ్చడి అనేది సరిగ్గా చేయాలే కానీ ఎంజాయ్ చేయవచ్చు. గోంగూర పచ్చడి వేడి వేడి అన్నంలో కలుపుకొని ఉల్లిపాయ కొరుకొని తింటే అసలు ఏ మాటలే ఉండవు. గోంగూర పచ్చడి ఎవరైనా సరే ఖచ్చితంగా ఇష్టపడతారు. కానీ ఈ స్టైల్లో చేస్తే గోంగూర పచ్చడి మాత్రం ఎంతో అమోఘంగా ఉంటుంది. ఎంత చెప్పినా ఏం చెప్పినా తక్కువే. మరి మీరు కూడా అలాంటి పచ్చడి నా స్టైల్లో ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి అది హీటెక్కిన తర్వాత 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ వేరుశనగ గుళ్ళు, అలాగే 2 స్పూన్స్ పొట్టు మినపప్పు వేయాలి. ఇవి బాగా వేయించుకోవాలి. ఈ గోంగూర పచ్చడిలో పొట్టు మినపప్పు, వేరుశనగ గుళ్ళు వేయడం వల్ల పచ్చడి అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఇవి బాగా వేయించేసుకుందాం. ఇవి వేయిపోయాయి కదా, తీసేసి ఒక గిన్నెలో పెట్టేసుకున్న తర్వాత దీంట్లో పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కారాన్ని బట్టి మనం వేసుకోవాలి. నేను ఒక 4 పచ్చిమిర్చి తీసుకొని అవి వేసాను. అయితే దీంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి 2 యాడ్ చేయాలి. 2 వేయడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చిమిర్చి అనేది తక్కువగా వేసుకోవాలి, ఎండుమిర్చి అనేది ఎక్కువగా వేసుకోవాలి. అప్పుడు అలా వేయడం వల్ల రుచిగా ఉంటుంది, మనకి నిలవ కూడా ఉంటుంది. ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేగిపోయాయి కదా, తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఈ ఆయిల్లోనే కొంచెం ఇంగువ కూడా వేయాలి. ముందుగానే గోంగూరను తీసేసుకొని దాన్నంతా క్లీన్ చేసేసి కొంచెం ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టుకుంటే మనకి గోంగూర అనేది చాలా చాలా తొందరగా మనకి వేగిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూర అనేది కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి అలా ఎండబెట్టుకున్న తర్వాత వేయడం వల్ల ఇది చాలా చాలా తొందరగా వేగిపోతుంది. ఆయిల్ కూడా మనకు కొంచెం తక్కువ వేసుకున్నా కానీ తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఇది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ గోంగూర అంతా వేయించేసుకుందాము. ఇలా ఎండబెట్టేసుకుంటే గోంగూరని రెడీగా గోంగూర ఉంటే మనకి 5 నిమిషాల్లో ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇట్లా అన్ని బాగా వేయించేసుకుని పెట్టుకుంటే స్టోర్ చేసుకుంటే 10 డేస్ వరకు కూడా మనకి గోంగూర పచ్చడి అనేది నిలవ ఉంటుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించేసుకుందాం. గోంగూర అంతా ఇలా కలుపుతూ ఉండాలి గోంగూరని. ఇప్పుడు ప్లేట్ పెట్టి ఒక 2 నిమిషాలు మనం మగ్గించేసుకుందాం గోంగూరని. ఇప్పుడు మనకి వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ వేసేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగానే వేయించేసుకున్న పోపు అంతా వేసి, అట్లాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేయాలి. ఒక 5-6 రెబ్బలు వేసాను నేను. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, కొంచెం పసుపు వేసి మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు గోంగూర వేయాలి. ఈ గోంగూర వేసేసి మిక్సీ పట్టేసుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి మనకి రెడీ అయిపోతుంది. దీనికి ఇప్పుడు పోపు వేసేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి అది తెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేయాలి. ఇప్పుడు ఈ పోపు వేగిపోయిన తర్వాత పచ్చడిలో వేసేద్దాం. ఈ గోంగూర పచ్చడిలో పోపు వేసేసుకున్న తర్వాత మనకి ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించినట్టుగా మీరు ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియజేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.